ఓయ్ ఓయ్ పాపం కదండీ! పాపం ఎంత డీప్ స్లీప్‌లో ఉన్నాడంటే అంత డీప్ స్లీప్‌లో ఉన్నాడు. ఆల్రెడీ నేను 3 టైమ్స్ తీసుకొచ్చి బయట కూర్చోబెట్టాను. అప్పుడు థర్డ్ టైమ్ కూర్చున్నాడనమాట. ఇంక పిలుస్తానే ఉన్నాను. అస్సలు పలకట్లేదు. ఇంక లాస్ట్‌కి పలికాడు. మార్నింగ్ టైమ్ కూడా కాసేపు చదివిపిస్తాము. అంటే హోంవర్క్ చేసేస్తారు. కానీ కొంచెం పెండింగ్ ఉంచుతారనమాట. ఎందుకంటే మార్నింగు లేచి చదవరండి. నాకు హోంవర్క్ అయిపోయింది కదా! నేను ఇంకెందుకు చదువుతాను అని చెప్పేసి అంటారు. అలా పెండింగ్ ఉందనుకో వాళ్ళకి లేసి చదువుకోవాలని చెప్పేసి అనిపిస్తదనమాట. అందుకనే మార్నింగ్ లేచి చదివింది ఒక రకంగా ఉంటుంది కదా! ఇంకా వాళ్ళని స్కూలుకి పంపించేసాను. ఇంక నెక్స్ట్ ఇంక వాకింగ్‌కెళ్ళాను. అంటే నేను వాళ్ళు వెళ్ళంగానే వచ్చేస్తాననమాట. ఇంక డోర్ క్లోజ్ చేసేసుకొని ఇంక బండేసుకొని మళ్ళీ నడిచొస్తే టైం అంతా వేస్ట్ అయిపోతదని చెప్పేసి నడిచి వెళ్ళను. బైకేసుకొని వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను 2 రౌండ్స్ ఏస్తాను. 2 రౌండ్స్ ఏసిన తర్వాత ఎక్కువ రౌండ్స్ వేయిద్దామంటే కాళ్ళు నొప్పొచ్చేస్తున్నాయి. అంటే మీకు ఆల్రెడీ ఎప్పుడో ఒక 2 మంత్స్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ ఒక వీడియో పెట్టుంటాను మీకు. నాకు కాళ్ళ దగ్గర ఎముకలొచ్చినాయని. దానివల్ల ఏంటంటే నాకు షూస్ కూడా ఉన్నాయి. ఆ షూ ఏసుకుందామంటే హ్మ్, నొప్పొచ్చేస్తుందండి. ఈ స్లిప్పర్స్ వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. అందుకే ఈ స్లిప్పర్సే వాడాల్సొస్తుంది. అందుకని అవేసుకొని నేను వాకింగ్ కూడా అదే చేస్తున్నాను. జిమ్‌కి కూడా అదే వెళ్తున్నాననమాట. ఇక్కడ ఒకాయన కనిపిస్తున్నారు కదా! ఆయనేంటంటే 4 డేస్ నుంచి అక్కడంతా క్లీన్ చేస్తనే ఉన్నారండి. మొత్తం అక్కడ చుట్టూ ఆ చెరువు చుట్టూ మొత్తం నీట్‌గా కట్ చేసేసి మొత్తం అక్కడ మొక్కలున్నాయన్నీ కూడా తీసేసారనమాట. చిన్న చిన్నయన్నీ పక్కకు పెట్టేసి. నేను మామూలుగా ఫోను చూస్తున్నాను అనుకుంటున్నారు కానీ వీడియో చూసాను. కానీ ఆయనకి అర్థమైంది. నవ్వుతున్నారు, నవ్వారు. ఇంక మీకు నిన్న చెప్పాను కదా! నేను వెయిట్ చూపిస్తానని. ఇదిగోండి నా వెయిటు. దాని గురించి నేను చెప్తా ఉండండి. నేను స్టార్ట్ అయినప్పుడు 78 పాయింట్ ఉండేదాన్ని. అట్లాగా కొంచెం తగ్గాను 76 పాయింట్‌కి. ఫస్ట్ ఎవరైనా తగ్గుతారులెండి. ఈరోజు వీడియో ఇదేనండి. థాంక్ యూ సో మచ్.